కాకాని అరెస్టుతో నెల్లూరు జిల్లా వైసీపీ కార్యాలయానికి వైసీపీ ముఖ్య నేతలు చేరుకుంటున్నారు. ఇప్పటికే వైసీపీ కార్యాలయానికి మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, సర్వేపల్లి నియోజకవర్గం నేతలు, కార్యకర్తలు చేరుకున్నారు. రైట్, పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. సురేంద్ర, కాకాని అరెస్టుతో నెల్లూరు జిల్లా వైసీపీలో ఒక అలజడైతే రేగిందని చెప్పుకోవచ్చు. వైసీపీ నేతలంతా కూడా కార్యాలయానికి చేరుకున్నట్లుగా సమాచారం అందుతుంది. ప్రజెంట్ ఇక్కడ అప్డేట్స్ ఏంటి, ఏ విధంగా ఉంది? రేఖ, గత 2 నెలల నుంచి పరారులో ఉన్నటువంటి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని ఈ రోజు బెంగళూరులో కూడా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అయితే కాకాని గోవర్ధన్ రెడ్డి పైన మైనింగ్ క్వార్జిన్ కూడా తరలించారని చెప్పి పదలకూరు పోలీస్ స్టేషన్ లో A4 గా ఉన్నటువంటి నేపథ్యంలో కాకాని కోసం పలుసార్లు కూడా నోటీసులు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. అయితే నోటీసులకి ఆయన స్పందించకపోవడం, ఈ యొక్క విచారణకు కూడా హాజరు కాలేదు. అయితే గత 60 రోజులుగా కాకాని కోసం పోలీసులు అయితే ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. అయితే కాకాని పోలీసుల నుంచి తప్పించుకొని తిరుగుతున్నటువంటి నేపథ్యంలో ఎట్టకేలకు ఈ రోజు బెంగళూరులో అరెస్ట్ చేసినట్లు, అదుపులోకి తీసుకున్నట్లుగా కూడా సమాచారం తెలుస్తుంది. అయితే ఈ యొక్క A4 గా ఉన్నటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి యొక్క మైనింగ్ కి సంబంధించి విచారణకు హాజరు కావాలని చెప్పి కూడా ఇటు 3 సార్లు నోటీసులు ఇచ్చున్నారు. ఆ నోటీసులకు ఆయన ఎలాంటి స్పందన ఇవ్వకపోవడం, అదేవిధంగా ఆ విచారణకు రాకపోవడంతో కూడా ఒక్కసారిగా కాకాని గోవర్ధన్ రెడ్డి ఈ యొక్క 60 రోజుల నుంచి కూడా తప్పించుకు తిరుగుతున్నటువంటి నేపథ్యంలో అయితే పోలీసులు ఇటు లుకౌట్ నోటీసులు కూడా జారీ చేస్తున్నారు కాకాని గోవర్ధన్ రెడ్డి పైన. అంటే దేశం విడిచిపెట్టి వెళ్లకుండా ఉండేందుకు కూడా ఈ యొక్క లుకౌట్ నోటీసులు కూడా జారీ చేస్తున్నటువంటి నేపథ్యంలో అయితే కాకాన్ని అరెస్ట్ చేసేందుకు అనేక బృందాలుగా ఏర్పడి ఇటు తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటకలో కూడా తీవ్రంగా గాలించినటువంటి పరిస్థితి ఉంది. అయితే కాకాని గోవర్ధన్ రెడ్డిని ఈ రోజు బెంగళూరులో ఉన్నారన్నటువంటి సమాచారంతో పోలీసులు అక్కడికి వెళ్లడం జరిగింది. కొన్ని ప్రత్యేక పోలీసు బృందాలు కూడా బెంగళూరు వెళ్లి ఈ రోజు మధ్యాహ్నం కాకాని గోవర్ధన్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. గత 60 రోజులుగా ఆయన పరారులో ఉన్నటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో ఈ యొక్క నెల్లూరు జిల్లా అంతా కూడా ఒక ఉత్కంఠత నెలకొంది. ఇప్పటికే వైసీపీ పార్టీ ఆఫీస్ కి ముఖ్య నేతలంతా కూడా చేరుకొని ఇప్పుడు మాజీ మంత్రి అనిల్ కుమార్ తో పాటు మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, సర్వేపల్లి నియోజకవర్గం సంబంధించినటువంటి నేతలు, కార్యకర్తలంతా కూడా అక్కడికి చేరుకుంటున్నారు. అయితే మనకి ఇప్పుడే సమాచారం తెలుస్తుంది, కాకాని గోవర్ధన్ రెడ్డిని కూడా ఇప్పుడే నెల్లూరుకు కూడా తీసుకొచ్చినట్లుగా సమాచారం తెలుస్తా ఉంది. అయితే మరి కాసేపట్లోనే ఇటు GGH లో కూడా మెడికల్ చెకప్ తీసుకున్న తర్వాత కోర్టుకు కూడా హాజరుపరిచేటువంటి, జడ్జి ముందు కూడా హాజరుపరిచేటువంటి అవకాశం ఉందని కూడా మనకైతే సమాచారం తెలుస్తా ఉంది. రేఖ, సురేంద్ర, అయితే వైసీపీ నేతలంతా కూడా పార్టీ కార్యాలయానికి చేరుకుంటున్నారు. వారి మధ్య ఎటువంటి చర్చ జరగబోతోంది? అయితే ఇటు కాకాని గోవర్ధన్ రెడ్డిని అక్రమ కేసు బనాయించి అరెస్ట్ చేశారని చెప్పి కూడా ఇటు వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. కాకాని గోవర్ధన్ రెడ్డి గత కొద్ది రోజులుగా ఈ యొక్క కేసులు కూటమి ప్రభుత్వం పైన పెదవిప్పుతున్నారన్నటువంటి నేపథ్యంలోనే కక్షపూరితంగానే ఈ యొక్క కేసులు కూడా బనాయిస్తున్నారని చెప్పి ఇటు వైసీపీ నేతలు అయితే ఆరోపిస్తా ఉన్నారు. అయితే అక్కడ మైనింగ్ కు సంబంధించి ఇక్కడ మైనింగ్ ఏడీ బాలాజీ నాయక్ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకే పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. పోలీసులు A4 గా కాకాని గోవర్ధన్ రెడ్డిని ఇచ్చున్నారు. అయితే కాకాని గోవర్ధన్ రెడ్డి దీనిపైన హైకోర్టుకి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. హైకోర్టులో ఆయనకి బెయిల్ నిరాకరించారు. అదేవిధంగా క్యాష్ పిటిషన్ కూడా జూన్ 16కు వాయిదా పడినటువంటి నేపథ్యంలో సుప్రీంకోర్టును కూడా ఆయన ఆశ్రయించడం జరిగింది. సుప్రీంకోర్టులో కూడా ఆయనకి ఊరట లభించలేదు. ఎందుకనంటే అక్కడ ఏదైతే కాకాని గోవర్ధన్ రెడ్డి తరఫున పెట్టినటువంటి క్లీన్ చిట్ లో కొన్ని కేసులు లేవని చెప్పి పెట్టడం, అదేవిధంగా ప్రభుత్వ తరపు న్యాయవాది కేసులు ఉన్నాయని నిరూపించడంతో ఆ యొక్క సుప్రీంకోర్టులో కూడా ఈ యొక్క కేసు అయితే నిరాకరించడం జరిగింది. అయితే కాకాని గోవర్ధన్ రెడ్డి ఈ విచారణకు హాజరు కాకపోవడము, మరో పక్క ఇటు వైసీపీ నేతలంతా కూడా పలు ఆరోపణలు చేస్తున్నటువంటి నేపథ్యంలో అక్రమ కేసుకి ఎటువంటి అక్రమ కేసులు కావాలని కక్షపూర్వకంగానే తెలుగుదేశం పార్టీ నేతలు కావాలని చేస్తున్నారని చెప్పి పోలీసులు కూడా తెలుగుదేశం తొత్తులుగా వ్యవహరిస్తున్నారని చెప్పి కూడా అనేక మార్లు మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. వైసీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. రేఖ, సురేంద్ర, అయితే ఇప్పుడు కాకాని అరెస్ట్ అయ్యారు. ఇప్పుడు కాకానిని విచారణకైతే కోరబోతున్నట్లుగా అయితే సమాచారం అందుతోంది. మరి ఒకవేళ కాకాని నోరు విప్పినట్లయితే ఈ క్వార్జ్ మైనింగ్ కేసుకు సంబంధించి, అక్రమాలకు సంబంధించి మరికొంతమంది వైసీపీ నేతల పేర్లు ఏదన్నా బయటకు వచ్చే అవకాశాలు ఉంటాయా? అయితే రేఖ, ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి, ఈ యొక్క మైనింగ్ కేసుకి సంబంధించి
12 మంది పైన కేసులు బనాయించున్నారు. వీరిలో ఇద్దరిని అరెస్ట్ చేసి జైలుకు కూడా పంపించున్నటువంటి పరిస్థితి ఉంది. మొదటి ముద్దాయిలు నిందితులు ఎవరైతే ఉన్నారో వారైతే బెయిల్ మీద ఉన్నారు. A4 గా కాకాని గోవర్ధన్ రెడ్డి ఉన్నారు. దాంతో పాటుగా ఇప్పటికే ఈ యొక్క 12 మంది మీదే కాకుండా మరో 10 మంది కూడా విచారణ కూడా జరుగుతా ఉంది. మరి కాకాని గోవర్ధన్ రెడ్డి పాత్ర ఉంటేనే చెప్తేనే మేము చేసామని చెప్పి లొంగిపోయినటువంటి నిందితులు ఎవరైతే ఉన్నారో వారు చెప్తేనే ఈ యొక్క మైనింగ్ అంతా జరిపామని చెప్పి కాకాని గోవర్ధన్ రెడ్డి పేరు వారు చెప్పడంతో కాకాని గోవర్ధన్ రెడ్డి పైన పొదలకూరు పోలీస్ స్టేషన్ లో A4 గా కేసు నమోదు చేయడం జరిగింది. అయితే మంత్రిగా ఉన్నటువంటి సమయంలో కాకాని గోవర్ధన్ రెడ్డి చెప్తేనే మేమంతా కూడా ఈ యొక్క మైనింగ్ అంతా కూడా తరలించామని చెప్పి వారు చెప్పడంతో ఈ యొక్క A4 గా కాకాని గోవర్ధన్ రెడ్డి పైన కేసు నమోదైంది. దాంతో పాటుగా అక్కడ గిరిజనులను కూడా బెదిరించారని చెప్పి SC/ST అట్రాసిటీ కేసులు కూడా నమోదు చేశారు. దాంతో పాటుగా పొదలకూరు పోలీస్ స్టేషన్ తో పాటు ఇటు ముత్తుకూరు, వెంకటాచలం, కావలి పోలీస్ స్టేషన్ కూడా పలు కేసులు అయితే ఉన్నాయి రేఖ కాకాని గోవర్ధన్ రెడ్డి మీద. రైట్, థ్యాంక్ యూ సురేంద్ర, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.